అందరికీ నమస్కారం. వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. సమష్టి కృషితోనే నగరాభివృద్ధి సాధ్యం. అత్యవసర సమావేశంలో వెల్లడించిన నగర్ మేయర్ విజయలక్ష్మి. తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు అరుదైన గౌరవం. అప్పుల ఊబి నుండి రాష్ట్రాన్ని కాపాడగలిగేది చంద్రబాబు అంటున్న టీడీపీ నేతలు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించిన బొబ్బిలి కమిషనర్ రామలక్ష్మి. అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ. అందరి సహకారంతో నగరాభివృద్ధికి మరింతగా కృషి చేస్తున్నామని మేయర్ విజయలక్ష్మి అన్నారు. ఈ రోజు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన అత్యవసర సమావేశాలు నిర్వహించారు. మొత్తం 11 అంశాలతో 2 అత్యవసర సమావేశాలు నిర్వహించారు. ముందుగా కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఎం మల్లయ్య నాయుడు, సహాయ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సిహెచ్ తిరుమలరావు సభకు పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ గతం కంటే ప్రస్తుతం నగరం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. మిగిలిన ఉన్న అన్ని పనులు పూర్తి చేసి మరింత అభివృద్ధి దిశగా పయనింప చేస్తామని అన్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సూచనలు సలహాలతో నగరంలో అభివృద్ధి పనులు మరింత వేగంగా సాగుతున్నాయన్నారు. ఎన్నో ఏళ్లుగా సమస్య ఉన్న అంబటి సత్రం కొత్తపేట నీళ్ల ట్యాంక్ రహదారి ఎట్టకేలకే మోక్షం కలిగి రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. అత్యవసర సమావేశంలో ముఖ్యంగా ఈ 11 అంశాలతో ఎజెండాను జతపరచడం. అందులోని అంబేద్కర్ 25వ డివిజన్లోని అంబేద్కర్ భవన్ను నూతనంగా నిర్మించడానికి గాను 39,90,000 రూపాయలతోటి ఒక భవనాన్ని నిర్మించడానికి అందరూ ఆమోదం పలికారు. అలాగే కాటివీధిలోని 30 లక్షల రూపాయలతోటి ఒక కమ్యూనిటీ హాల్ని నిర్మించడానికి కూడాను అందరూ ఆమోదం పలికారు. అలాగే విజయనగరంలోని నగరపాలక సంస్థలోని 4 సంవత్సరాల నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ఒక ఫిలిం డాక్యుమెంటరీ ద్వారా ప్రజలందరికీ గతంలో ఎలా విజయనగరం ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అని తెలియచేటకు అది కూడా ఒక అంశం మీద అందరూ కూడా ఆమోదం పలికారు. అలాగే విజయనగరం నగరపాలక సంస్థలు అనేక అభివృద్ధి పనులు, ఎందుకంటే గతంలో చూసుకుంటే విజయనగరంలోని ఏ దీనికి కూడా నోచుకొని ఇప్పుడు చూసుకుంటే పార్కులు, చెరువులు, అలాగే వాటర్ సమస్య లేక గతంలో 4 రోజులకి 5 రోజులకి ఒకసారి వాటర్ వచ్చేది. అలా ఇప్పుడు కాకుండా రోజు విడిచి రోజు తాగునీటి సమస్య లేకుండా మన కోలగట్ల వీరభద్రస్వామి గారు మంచి అనేక ట్యాంకులను నిర్మించారు. అలాగే మహిళలకు ప్రత్యేకంగా ఒక మహిళా పార్కును కూడా స్థాపించారు. అలాగే విజయనగరంలో చూసుకుంటే అనేక జంక్షన్లో కూడాను, ఎందుకంటే ఫౌంటైన్లు, చెరువులు, పార్కులే కాకుండా రోడ్లు, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, అలాగే కొత్తగా చూసుకుంటే ఇప్పుడు 4 దిక్కులు అన్ని రోడ్లు విజయనగరంలోని పూర్తి. అలాగే అంబటిసత్రం రోడ్డు కూడా ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని ఆ రోడ్డును కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇలాగే విజయనగరం అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న మన అన్నయ్య కోలగట్ల వీరభద్రస్వామి గారికి ఇంకా మన అందరం సహాయ సహకారాలు అన్ని విజయనగరం ఎంతో డెవలప్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే నెల్లిమర్ల తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కడగల ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో జైహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు మాట్లాడుతూ తెలుగుదేశం పాలనలోనే బీసీలకు అరుదైన గౌరవం దక్కింది అని అన్నారు. తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచే ఏకైక పార్టీ అని, అటువంటి పార్టీకి మనమంతా కలిసికట్టుగా ఉండి రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని తిరిగి నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే శక్తి సామర్థ్యం ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రమేనని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన గెలుపు ఖాయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం నియోజకవర్గ పరిశీలకులు సువ్వాడ రవిశేఖర్, రాష్ట్ర బీసీ సెల్ జనరల్ కార్యదర్శి దుమ్ము అశోక్, పార్లమెంటు రజక సాధికార కన్వీనర్ గురుజాపు రాము, పార్లమెంట్ రెడ్డిక సాధికార సమితి కన్వీనర్ నీలపు అప్పలరామినాయుడు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతాప్ సూర్యనారాయణ గారు
అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత బీసీ నాయకులుగా ఎదగలిగారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీల కోసం పుట్టింది, బడుగు బలహీన వర్గాల వారి కోసమే పుట్టింది. అదే బాటలో అన్న నందమూరి తారక రామారావు బీసీల మీద ఎంత అభిమానం చూపేవారో అదే అభిమానంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రంలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో 90% రెడ్లికే ఇచ్చారు పదవులు. ముఖ్యమైన పదవులన్నీ కూడా ఈరోజు రెడ్డి సామాజిక వర్గానికే ఇచ్చారు. మరి అలాగే మన రాష్ట్రంలో 16 యూనివర్సిటీలు ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 9 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లుగా బీసీలే ఉండేవారు. ఇప్పుడు 16 ఒక్కరు మాత్రమే ఉన్నారు. అంటే బీసీలకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వేరే పార్టీ వాళ్ళకి మనకు అవసరం కాబట్టి ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ప్రాజెక్టులు పరిశ్రమలపై శీతకన్ను వేసిందని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ ఆరోపించారు. ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న నీటిపారుదల కోసం 1,67,764 కోట్ల రూపాయలు అవసరమైతే 37,611 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని అన్నారు. ఈ ఏడాది కూడా ఉత్తరాంధ్రలో తీసుకున్న రాష్ట్ర వ్యాప్తంగా చూసిన సాగు తాగునీటి ప్రాజెక్టుల కోసం పెద్దగా శ్రద్ధ పెట్టలేదని అన్నారు. 2,86,389 కోట్ల రూపాయలని మధ్యంతర బడ్జెట్లో ప్రవేశపెడితే ఇందులో ప్రాజెక్టులకి పరిశ్రమలకి కనీసం నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న నీటిపారుదల కోసం 1,67,764 కోట్ల రూపాయలు అవసరమైతే 37,611 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. ఎక్కడ 37,000, ఎక్కడ 1,67,000. అంటే ఈ సంవత్సరం కూడా 2024-25లో కూడా ఉత్తరాంధ్రలో తీసుకున్న రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న సాగు తాగునీటి ప్రాజెక్టులు పోలవరం పక్కన పెడితే, లేకపోతే పులిచింతల పక్కన పెడితే, పోలవరంతో పాటు పట్టిసీమ పక్కన పెడితే, లెఫ్ట్ కెనాల్స్ పక్కన పెడితే, ఈ పథకాలన్నీ పక్కన పెట్టేస్తే ఓన్లీ చిన్న నీటిపారుదల స్కీమ్స్ పైన ఏమీ డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఇది చాలా బాధాకరం. పరిశ్రమల విషయంలో కానీ వ్యవసాయ రంగం కోసం కానీ పూర్తి స్థాయిలో, అంటే కేవలం మధ్యంతర బడ్జెట్ అంటే ఏదో పలానా వాళ్ళకి జీతాలు, పలానా స్కీములకు డబ్బులే అనుకుంటున్నారు తప్ప ఇది కాదు కదా కావాల్సింది. ఇప్పటికే ఒక్క విజయనగరం జిల్లాలో తీసుకుంటే రామతీర్థసాగర్ పరిస్థితి, జంజావతి పరిస్థితి, తోటపల్లి ఏంటి, లస్కర్లను అపాయింట్ చేయలేని పరిస్థితి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 237 మంది లస్కర్లు కావాలి, మనకున్న వాళ్ళు 64 మందే. మరి లస్కర్లే లేకపోతే తాగునీటి ప్రాజెక్టుల దగ్గర ఏం పనిచేస్తారు? సాగునీటి ప్రాజెక్టుల దగ్గర ఎవరు పనిచేస్తారు? పార్వతీపురం మన్యం జిల్లాలో క్రీడాకారులు రోడ్డెక్కారు. జిల్లా స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రికెట్ పోటీలో మొదటి స్థానంగా సాలూరు నియోజకవర్గం పాచిపెంట జట్టు ఎంపికైంది. కానీ ఈరోజు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారులు రన్నర్ అప్గా జట్టుగా నిలిచిన పార్వతీపురం జట్టును విజేతగా ప్రకటించారు. పాచిపెంట జట్టులో రిజిస్ట్రేషన్ లేని పేర్లు పెట్టారంటూ జట్టును స్పోర్ట్స్ అథారిటీ డిస్క్వాలిఫై చేసింది. ఈ నేపథ్యంలో పాచిపెంట జట్టు సభ్యులు పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు మాట్లాడుతూ తమ సమస్యను వివరించేందుకు అధికారులను కలవడానికి ప్రయత్నించామని, ఎవరూ అందుబాటులో లేరని అన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి టోర్నమెంట్లో తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మేజిస్ట్రేట్ వారి కార్యాలయానికి మన ఐఏఎస్ అధికారి వారికి, డిఎస్డిఓ గారికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి ముగ్గురు కూడా కలిసి మేమంటే మా యొక్క విన్నపాలు అదేవిధంగా మా యొక్క ఆరోపణలు తెలియజేయడానికి వచ్చాం సార్. కానీ ఎవరు కూడా మాకు అందుబాటులో లేరు. మేమైతే లెటర్ అయితే ఆయనకు అందజేసాం, మా యొక్క సమస్యను మెమోరాండం అందజేసాం. ఎవరికి ఇచ్చారు? మేము ఇచ్చింది ఏంటంటే జేసీ గారు లేరు, కలెక్టర్ గారు లేరండి. వాళ్ళ తర్వాత ఉన్న అధికారి ఎవరైతే ఉన్నారో మాకు ఐడియా లేదు సార్, వాళ్ళకి ఇచ్చారు సార్. ఇచ్చారు సార్. ఆయన అనేది మేము చేస్తాము, చెక్ చేస్తాం అన్నారు సార్. చెక్ చేసినంత టైం లేదు సార్. ఈ రోజే ఫైల్ లేదు, ఇంకా 2 hours మాత్రం టైం ఉంది. ఈ 2 hours లో మాకు న్యాయం జరగకపోతే జీవితంలో ఎక్కడ న్యాయం జరగదు, ఈ ప్రభుత్వం తరఫున కూడా మాకు న్యాయం జరగదు. నిజంగా ఇంత ప్రతిష్టాత్మకంగా పెట్టిన టోర్నమెంట్ అయితే, ఎంత గౌరవంగా ఉన్నట్టయితే మమ్మల్ని గెలిపించండి. ఆటోమేటిక్ మీరు ముఖ్యమంత్రికి గెలిచినట్టే. ఖచ్చితంగా గెలుస్తారు, మేమే గెలిపిస్తాం. గెలిపించకపోతే మీ చెప్పు తీసి మాకు కొట్టండి, మేము చెప్తే కాస్తాం ఖచ్చితంగా. పేదల సొంతింటి కళ నెరవేర్చుకోవడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని మేయర్ విజయలక్ష్మి పునరుద్ఘాటించారు. ఈ రోజు నగరపాలక సంస్థ కార్యాలయంలో 130 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ మధ్య సారిక, జమ్మూ ప్రాంతాల్లో వివిధ డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. అయితే కొన్ని కారణాల వల్ల పట్టాలు అందుకునేందుకు రాలేని లబ్ధిదారులకు ఈ రోజు పట్టాలు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళల పేరుపైన పట్టాలను అందిస్తూ నవరత్నాల అమల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నారని అన్నారు. పట్టాలు అందివ్వడమే కాకుండా ఇంటి నిర్మాణాలు కూడా చేపట్టేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించినట్లు చెప్పారు. వచ్చిన పట్టాలని వాళ్ళు అడ్రస్ చేంజ్ చేసుకోవడం వల్ల వాళ్ళు మిస్టేక్ ఎక్కడెక్కడ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి పట్టాలు అందజేయలేదు. ఈ రోజున అంటే వాళ్ళందరూ అడ్రస్ కొనుక్కొని ఒకసారి చేర్చి వాళ్ళందరూ కూడా ఇవాళ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇల్లు అనేది ఒక మధ్యతరగతి మహిళలు చాలా కోరిక, అంటే సొంత ఇల్లు ఉండాలి, ఈ కష్టానికి చూపడానికి ఏదైనా సరే ఇల్లు ఉంటేనే కదా అంత ఆలోచించే మహిళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు మహిళలకి. అలాగే అమ్మఒడి, చేయూత, ఆసరా, సున్నా ఒడి అనేక సంక్షేమ. అలాగే ఇల్లు కూడా, ఇల్లు ఉంటేనే ఏదైనా సాధ్యపడుతుంది. ఇల్లు గురించి ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు. అలాగే మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారు విజయనగరం ఎంతో అభివృద్ధి పదంలో నడిపించారు. గతానికి ఇప్పటికి విజయనగరం చూసుకుంటే ఎంతో డెవలప్ అయింది. అలాగే రోడ్లు అవనియండి, డ్రైన్లు, అలాగే పార్కులు, చెరువులు, మంచినీటి సంస్థ గతంలో చూసుకుంటే 4 రోజులకి 5 రోజులు విడిచిపెట్టారు. ఇప్పుడు చూసుకుంటే రోజు విడిచిపెడుతున్నారు. అలాగే ఇంకెన్నో అభివృద్ధి గడప వచ్చేటప్పుడు మీ సొంత సమస్యలు కూడా చెప్తే అవి కూడా పరిష్కరించే దిశగా ఆలోచిస్తున్నారు. అందుకని రానున్న ఎలక్షన్లో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, మన అన్నయ్య గారి మీద మీరు అందరూ ఆశీర్వదించాలని కోరు. బొబ్బిలి పుర కమిషనర్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎల్ రామలక్ష్మి క్షేత్రస్థాయిలో పర్యటించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా పర్యావరణ, ఇంజనీర్ మరియు వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలతో రాణి మల్లమ్మదేవి పార్క్ ఏరియా, రామన్నదొర వలసనందుగల సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్ మరియు జగనన్న కాలనీలను సందర్శించారు. మల్లమ్మదేవి పార్క్ ఏరియా వద్ద గల బస్సు సెంటర్ వద్ద చేపలను విక్రయిస్తున్న వారిని పరిశీలించి బస్సు షెల్టర్ వద్ద ప్రయాణికులు ఇబ్బంది తలెత్తకుండా వారికి చేపల యొక్క కేంద్రాన్ని వేరొక చోట్ల ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. తదుపరి రామన్నదొర వలస వద్ద సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్కులు పరిశీలించి వర్మీ కంపోస్ట్ తయారు చేయ ప్రక్రియను పరిశీలించారు. పొడి చెత్త, అట్ట, గుడ్డ, పేపర్ మరియు గ్లాసులను విభజించడానికి పరిశీలించారు. FSTP ప్లాంట్ను సందర్శించి ఫీకల్ స్ప్లెట్ ట్రీట్మెంట్ చేయ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. డాగ్ స్పెషలైజేషన్ సెంటర్లో వీధి కుక్కలకు శస్త్రచికిత్స జరుగుతూ పరిశీలించి వారి సూచనలు జారీ చేశారు. తదుపరి జగనన్న కాలనీలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. కొన్ని ల్యాబ్సెస్ అనేవి కొన్ని అబ్జర్వేషన్ మనం చేసుకున్నాం. కొన్ని జంక్షన్స్లో ప్రాపర్ క్లీన్లీనెస్ లేకపోవడం, షాప్స్ వల్ల మనం బిన్స్ ఇచ్చున్నాం ఆల్రెడీ. ప్రతి షాపు కూడా ఒక బిన్ అనేది సప్లై చేస్తున్నారు గతంలో. అయినప్పటికీ వాళ్ళు ఆ బిన్స్లో చెత్త వేయకుండా మన టిఫిన్ షాప్స్లోని కొన్ని కమర్షియల్ స్పేసెస్లో ఆ చెత్త అంతా బయటే పడేయడం అనేది మనం అబ్జర్వేషన్ చేస్తున్నాము. ఈ 4-5 రోజులు శానిటేషన్ ఫీల్డ్ ప్రతి జంక్షన్లో కూడా మనం అనౌన్స్మెంట్ ఈవినింగ్ టైం పెట్టేస్తున్నాము. ఎవరైతే బిన్స్లో చెత్త వేయకుండా బయట పడేస్తారో వాళ్ళు ఖచ్చితంగా పెనాల్టీ అనేది
మనం ప్రకటించాలనేసి ఒక అనౌన్స్మెంట్ ఈవినింగ్ పెట్టేస్తున్నాం ఈ రోజు నుంచి ఎవ్రీడే కూడా. అది ఒక అబ్జర్వేషన్. రెండోది మనం ఆల్రెడీ ప్లాస్టిక్ అనేది చాలా వరకు ఎక్కడ వినియోగం లేదు, అక్కడక్కడ కొన్ని ప్లేసుల్లో కనిపిస్తుంది. దాన్ని కూడా పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నం అనేది చేయాలనుకుంటున్నాము. మూడోది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్, ఎఫ్ఎస్టిపి ఫీకల్ స్లజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, డాగ్ స్టెరిలైజేషన్, ఈ కేంద్రాలన్నీ విజిటింగ్ అనేది చేయడం జరిగింది. బాగానే మనం చేసుకుంటున్నాము. కొంత ఇంకా వెట్ వేస్ట్ ఇంకొంచెం డోర్ టు డోర్ కలెక్షన్లో ఇంకొంచెం మనం 5.6 టన్స్ ఇస్తున్నాము. దాన్ని 6-7 టన్స్కి పెంచి మన మాన్యూర్ కూడా పెంచాలనేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది వేసుకోవడం జరిగింది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్లో కూడా గ్రీనరీ మనం న్యాచురల్గా ఈ ఫ్రూట్స్ అనేవి, వెజిటేబుల్స్ అనేవి కూడా ఒక మోడల్గా పెంచాలనేది ఒక ప్లాన్. ఆల్రెడీ కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అనేవి మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్లో ఉన్నాయి, జామీ ఇలాంటివి. అలా కాకుండా ఇంకొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అలాగే వెజిటేబుల్స్ కూడా వేయమని మనం అక్కడ మన వర్కర్స్తో కొంత మెయింటైన్ చేయించి ఆ నేచురల్ అవి పెంచాలనేది ఒకటి అనుకుంటున్నాము. ఈ అబ్జర్వేషన్స్లో మన ఈ ఫైండింగ్స్ ఉన్నాయి. ఇవి దశల వారీగా ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చి ఇంకా బెస్ట్గా మెరుగ్గా శానిటేషన్ చేయాలనేది మా యొక్క ఆశ. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం డ్రైవర్ల మెడకు ఉరితాడు బిగిస్తుందని సిఐటియు నేతలు ఆరోపించారు. ఐపీసీ 304 ప్రకారం 2 ఏళ్ల నుండి 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించేందుకు సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. ఫిట్నెస్ ఛార్జీలు భారీగా పెంచి రవాణా రంగాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలువున ముంచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దుర్మార్గమైన విధానాలను వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా రవాణా రంగం బంద్ జరపాలని ఆటో స్టాండర్ల వద్ద సిఐటియు జిల్లా అధ్యక్షులు పి శంకర్రావు, ఆల్తి కృష్ణ స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు రెండూ కూడబలుక్కొని రవాణా రంగం ద్వారా ప్రజలపైన తీవ్రమైన భారాలు మోపుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రవాణా రంగాన్ని దెబ్బకొట్టి కార్పొరేటర్లకు అప్పజెప్పడానికి ప్రజలపైన ఫిట్నెస్ పేరుతో 1,46,00,000 వాహనాలపై 1,000 కోట్లకు పైగా భారం వేయడానికి సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, వాహనదారులు పెద్ద ఎత్తున ఫిబ్రవరి 16న జరిగే రవాణా బంద్ను జయప్రదం చేయాలని డిమాండ్ చేశారు. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో మిమ్స్ హాస్పిటల్ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ సమ్మె చేస్తున్న నేపథ్యంలో నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు నేతృత్వంలో టీడీపీ నాయకులు ఈరోజు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బంగారాజు మాట్లాడుతూ తాను కూడా ఒక కార్మికుడి కొడుకేనని, తనకు ప్రతి ఒక్క కార్మికుడి కష్టాలు తెలుసు అని అన్నారు. టీడీపీ, జనసేన అధికారంలోకి రాగానే ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ ప్రభుత్వం హయాంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక హక్కులకు కాలరాశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి అండగా నిలిచి ప్రతి ఒక్క సమస్యలు తెలుసుకోవడమే కాకుండా పరిష్కారమే ధ్యేయంగా సేవలు అందిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సువ్వాడ రాజశేఖర్, కడగల ఆనంద్ కుమార్, గేదెల రాజారావు తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత వాళ్ళకేం కావాలి, మనకేం కావాలో కూర్చొని డ్రాప్ చేసుకోవాలి. ఇవేవి కూడా మనకి న్యాయం చేయలేదు అనుకోండి, అప్పుడు దండోపాయ నువ్వు నేను తేల్చుకుందామని అప్పుడు చెప్తారు. మనల్ని ఏం చేస్తారంటే చాలా ఏరియాల్లో అచ్చేసేద్దాం, ఇచ్చేసేద్దాం అని చెప్పి అడావుడు అడేవుడు అంతా చేసేస్తారు. వాళ్ళు లోపాచారిగా ఓపుకొని పిలుచుకుంటారు. ఆ పిలిచినప్పుడు కొంతమంది స్వార్థానికి, ప్రలోభాలకి లొంగిపోయి ఉద్యమాల్ని నీరుగార్చే పరిస్థితులు నేను చాలా చూశాను. ఉదాహరణకి ఒక సంవత్సరం కిందట ఎయిర్పోర్ట్ ఇల్లు పోయే వారికి కొంతమందికి డబ్బులు ఇచ్చి కొంతమందికి డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వకపోతే జేసీపీలు అన్ని పట్టుకొని వెళ్ళిపోయారు తీసేయడానికి. మీకేం పర్వాలేదు, మేము ఉన్నామని చెప్పి 250 మందిని తీసుకొని వెళ్ళి ఎంఆర్ఓ వెళ్ళి, పోలీసు వెళ్ళి అందరినీ అడ్డాం. అందులో ఒక కుర్రోడు వచ్చి నాకు నమస్కారం పెట్టి, సార్ మా ఇల్లు ఇచ్చి తీసుకునేవాడిని అన్నాడు. ఏమంటే బంగారాజు గారు ఆయన ఇచ్చిస్తుంటే నువ్వు అడగడం చెప్పి ఎంఆర్ఓ వచ్చి అడిగాడు. అప్పుడు ఏమైంది, ఈ ఒక్కడి కోసం అక్కడ ఉన్నటువంటి 250 ఇల్లు కూల్చడం అయిపోయింది. కాబట్టి మనం తలకూడదు, ఎంత ఒత్తిడి వచ్చినా సరే ఖచ్చితంగా నిలబడాలి. పోరాడితే పోయేది ఏముంది కదా, వాళ్ళ దగ్గర చేసిన బానిసమే కదా తక్కువ.
కాబట్టి మీరు ఖచ్చితంగా పోరాడతామని చెప్పి మీ మీద మాకు నమ్మకం వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా దేనికైనా సిద్ధపడతాం, అన్ని విధాలుగా మీకు నిలబడతాం. విజయనగరం జీఆర్పీ స్టేషన్ పరిధిలో సుమారు 240 కిలోమీటర్ల మేర సేవలు అందిస్తున్నామని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ ఆఫీసర్ రవివర్మ తెలిపారు. ఈ మేరకు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ కొత్తవలస నుంచి కూనేరు వరకు, అదేవిధంగా కొత్తవలస నుంచి అరకు వరకు విజయనగరం రైల్వే పోలీసుల పరిధిలో వస్తుందని వెల్లడించారు. ఈ పరిధిలో ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర రైలు ప్రమాదాలకు గురయ్యి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు నమోదవుతూనే ఉన్నాయన్నారు. వీటిలో దాదాపు 80% వరకు సిబ్బంది పత్రికల ప్రకటనల సహాయంతో గుర్తిస్తున్న మరో 20% అనాథ సవాలుగా మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల్లో చాలా వరకు పొరుగు రాష్ట్రాల వారే అని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. జీఆర్పీ పోలీస్ స్టేషన్ మా పరిధిలో ఈ బాడీస్ యాక్చువల్గా అంటే ట్రైన్ యాక్సిడెంట్ల వల్ల చాలామంది చనిపోతున్నారు. వాళ్ళు కొంతమంది 80 to 90% ఐడెంటిఫై అవుతున్నారు లోకల్ అయితే, ఇంకా 10 to 15% అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఉండిపోతున్నాయి. వాళ్ళు యాక్చువల్గా అంటే బయట స్టేట్ల నుంచి వచ్చి ట్రైన్స్ ఉంటాయండి, అంటే త్రూ రాయగడ వైపు వచ్చినవి, హౌరా నుంచి వచ్చిన బళ్ళు వస్తున్నాయి. ఆ బళ్ళు చాలా కొద్దిగా అంటే కొద్దిగా కంజెస్ట్ ఉండడం వల్ల డోర్ల దగ్గర కూర్చొని జారి పడిపోవడం అలాంటివి జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఐడెంటిఫైడ్ మిగిలిపోతున్నాయి. అందరూ ఆధార్ కార్డులు దొరకట్లేదు, ఏమని బ్యాగేజ్ కానీ దొరకట్లేదు, ఐడెంటిఫై అయిపోతుంది. అలాంటివన్నీ పేపర్లకు ఇస్తున్నాం. తర్వాత మా ఈకప్స్ల ద్వారా మొత్తం అందరికీ అంటే సిసిఆర్బి కానీ, ఎన్సిఆర్బి కానీ, సిటీఎస్ కానీ, తర్వాత అన్ని డీసీఆర్బి కూడా పంపించి వెరిఫై చేస్తాం. మిస్సింగ్ కేసులకి ఏవి కూడా ఐడెంటిఫై అవ్వట్లేదు, కొన్ని అవుతున్నాయి, మ్యాక్సిమం 50% అవుతున్నాయి. మిగతా ఐడెంటిఫైడ్ కూడా మేము క్రిమినేషన్ చేస్తున్నాం. అలాంటివి ఏమైనా ఉంటే పేపర్లకి కూడా యాడ్ చేస్తున్నాం, పేపర్లు యాడ్ బట్టి రావట్లేదు. తర్వాత ఏంటంటే కొంతమంది సూసైడ్ టెండెన్సీ కూడా ఉన్నోళ్ళు ట్రాక్ దగ్గర వచ్చి సూసైడ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. వాళ్ళకు కూడా మేము మ్యాక్సిమం 90% ఏమైనా మా పెట్రోలింగ్ ఎవరు దొరికితే వాళ్ళు పట్టుకొని కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళ రిలేషన్కి అప్పచెప్పడం జరుగుతుంది. అది కూడా పేరెంట్స్ గమనించాలి. ఏమన్నా పిల్లలు అంటే వాళ్ళ క్షణిక వయసులో వచ్చి ట్రాక్ మీద ఎక్కి సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. అందుకని పిల్లలు కూడా వాళ్ళు దగ్గర నుండి కొద్దిగా ఇంట్లో వాళ్ళు జాగ్రత్త చూసుకుంటారు ఇంకా బెటర్. ఎందుకంటే ఊర్లో జస్ట్ ఇప్పుడు 3rd లైన్ విస్తరణ పనులు జరుగుతున్నాయండి. ఇప్పుడు రాయగఢ్ నుంచి జస్ట్ మన విజయనగరం నుంచి బైరో వడ్డీలు పలాస వైపు ఆ 3rd లైన్ పనుల్లో కూడా ఈ చాలా మంది అంటే ఖాళీ ప్లేస్ ఉండడం, అక్కడ వెళ్ళి డ్రింకింగ్ చేయడం, తర్వాత ఈ అక్కడ ఊర్లో ఎక్కువ ఉంటున్నాయి విలేజ్లో. ఆ విలేజ్లో ఏంటంటే సాయంత్రం పూట అక్కడ వచ్చి కూర్చోవడం చేయడం చేస్తున్నారు. ఆ టైంలో యాక్సిడెంట్ అవుతున్నాయి. ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు విజయనగరం జిల్లాకు చెందిన షికార్గంజ్ బాలికల టీం ఎంపికైంది. ఈరోజు విజయనగరం నుంచి బాలికల క్రికెట్ టీము విశాఖకు పయనమైంది. ఈ సందర్భంగా క్రికెట్ కోచ్ సిహెచ్ వెంకటేష్ మాట్లాడుతూ క్రీడాకారులు బాగా రాణించి రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా ప్రథమ స్థానం సాధించే అవకాశం ఉందన్నారు. షికార్గంజ్ మోడల్ స్కూల్ విద్యార్థులను చదువుతో పాటు క్రీడల్లో కూడా బాగా ప్రతిభను కనబరుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు పాల్గొన్నారు. మన జిల్లా నుంచి సెలెక్ట్ అయిన ఉమెన్స్ టీము, ఈ టీము షికార్గంజ్ సచివాలయం నుంచి జిల్లా స్థాయిలో ఫస్ట్ ప్లేస్ కొట్టి రేపటి నుంచి విశాఖపట్నంలో జరగబో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైందండి. వీళ్ళందరూ కూడా మంచి బ్యాట్స్మెన్స్, బౌలర్స్. లాస్ట్ ఫైనల్ మ్యాచ్లో 55 రన్స్ కొట్టి 5 ఓవర్లకు 55 రన్స్ కొట్టి వాళ్ళని 6 రన్స్కి ఆల్అౌట్ చేసి ఫైనల్లో గెలుపొందడం జరిగింది. మన ట్రోఫీ, తర్వాత పెద్దల మధ్యలో ట్రోఫీ, ప్రైజ్ మనీ 60,000 రూపాయలు పిల్లల అకౌంట్లకే జమ చేశారు. ఎల్వి రమణ గారు, ఉపాధ్యాయుల సెక్రటరీ, వీళ్ళందరూ కూడా వీళ్ళకి అభినందించారు. డిఓ, డిప్యూడిఓ దగ్గర నుంచి కూడా ఎమ్మెల్యే గారు గట్రా వీళ్ళకి అభినందనలు తెలియజేసి మా షికార్గంజ్ ప్రిన్సిపల్ గారి ద్వారా మేము ఈ టీం అంతా కూడా ఆ స్కూల్ నుంచి పాల్గొనడం జరుగుతుందండి. రాష్ట్ర స్థాయిలో కూడా మంచి ప్రతిభను కనబర్చి మన జిల్లాకి పేరు తెచ్చేలా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం.
ఫ్లెక్సీలపై నిషేధం విధించిన ప్రభుత్వం ఆ నిర్ణయంపై నిషేధం విధించిన అన్న విధంగా ఉంది ప్రస్తుత పరిస్థితి. బారసాల నుంచి పుట్టినరోజు, పెళ్లి రోజు, విదేశ గమనం, ఉద్యోగ విరమణ, పార్టీ నాయకుల జన్మదినాలు, వారి వారసుల జన్మదినాలు ఇలా ఏం జరిగినా ఫ్లెక్సీ పడాల్సిందే. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ ఫ్లెక్సీల అనుమతులు, అధికార అనుమతులు అందజేస్తుంది. ఇకపై ఉత్తుత్తి ఫ్లెక్సీలు పెట్టాలన్నా ఉత్తినే అవదు, నగదు చెల్లించాల్సిందే. తగిన రుసుం చెల్లిస్తే మాత్రం 30 రోజుల పాటు ఆ ఫ్లెక్సీని ప్రదర్శనగా వండుకోవచ్చు. ఈ ఫ్లెక్సీలతో ఏ విధమైన ప్రమాదం జరిగినా ఆయా ఫ్లెక్సీలు కట్టిన వారు నష్టపరిహారం చెల్లించే విధంగా నగర పంచాయతీ నుంచి నగరపాలక సంస్థల వరకు చర్యలు తీసుకున్నాయి. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమష్టి కృషితోనే నగరాభివృద్ధి సాధ్యం, అత్యవసర సమావేశంలో వెల్లడించిన నగర్ మేయర్ విజయలక్ష్మి. తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు అరుదైన గౌరవం, అప్పుల ఊపి నుండి రాష్ట్రాన్ని కాపాడగలిగేది చంద్రబాబే అని అంటున్న టీడీపీ నేతలు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించిన బొబ్బిలి కమిషనర్ రామలక్ష్మి, అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.